వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. హెచ్సియు 400 ఎకరాలు ఇది అటవీ ప్రాంతం. అక్కడ జంతువులు ఉన్నాయి, జింకలు, నెమళ్ళు, పాములు ఉన్నాయని చెప్పేసి కూడా మొన్నటి వరకు అందరు పోస్టులు పెట్టారు. తర్వాత అది కేవలం ఏఏ క్రియేషన్ అని చెప్పేసి ప్రభుత్వం ఎవరైతే పోస్టులు పెట్టారో వారిపైన కేసులు కూడా పెట్టడం అనేది జరిగింది. సో మరి దాని గురించి సంబంధించి పక్కన పెడితే ఏకంగా నరేంద్ర మోడీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావడం అనేది జరిగింది. నరేంద్ర మోదీ కూడా అసలు 400 ఎకరాలు అడవి ప్రాంతాన్ని కాంగ్రెస్ కేవలం దాన్ని స్వలాభం కోసం అడవిని నాశనం చేస్తుందని చెప్పేసి కూడా అనౌన్స్మెంట్ చెప్పడం అనేది జరిగింది ఒక స్పీచ్ లో. తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 100 ఎకరాల్లో ఎక్కడెక్కడైతే చెట్లను నరికారో అక్కడ మళ్ళీ చెట్లని పెంచాలి, మళ్ళీ చెట్లు పెంచే కార్యక్రమం చెయ్యాలి. ఒకవేళ చెట్లు పెంచే కార్యక్రమం చెయ్యకపోతే, సుప్రీంకోర్టు తీర్పుని పట్టించుకోకపోతే డెఫినెట్ గా ఎవరైతే సిఎస్ శాంతికుమారి కావచ్చు, తర్వాత కీలక అధికారులు ఉన్నారో వారిపైన కేసులు బుక్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మళ్ళీ మే 15కి ఈ తీర్పు వాయిదా వేయడం అనేది కూడా జరిగింది. సో మే 15 వరకు అక్కడ ఎటువంటి చిన్న ముక్కకు కూడా హాని కలిగించద్దు. మేము తీర్పిచ్చిన తర్వాతనే ఏదైనా పనులు ఉంటే అప్పుడు మొదలు పెట్టండి, అప్పటి వరకు పనులు మొదలు పెట్టడానికి వీలు లేదని చెప్పేసి కూడా చెప్పడం. తర్వాత దీనిపైన కాంగ్రెస్ నేతలు స్వాగతించి మరి గతంలో నరేంద్ర మోడీ ఎన్నో కంపెనీలకి పర్మిషన్లు ఇచ్చారు, మరి అప్పుడు ఏమైంది అన్నట్టు అద్దంకి దయాకర్ గారు కూడా రేజ్ అయ్యారు. అలాగే కేటీఆర్ గారు ఇది హెచ్సియు విద్యార్థుల విజయం, అందరు సమిష్టంగా ఉన్నారు కాబట్టి అడవి ప్రాంతాన్ని మనం కాపాడుకోగలిగినామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ట్వీట్ చేయడం అనేది జరిగింది. సో మరి హెచ్సియు 400 ఎకరాలది అనేది ఇప్పుడిప్పుడే సర్దుమణిగే ఇష్యూ కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో సుప్రీంకోర్టు తీర్పుని మీరే విధంగా చూస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇక్కడ సుప్రీంకోర్టు గెలిచినట్ట, లేకపోతే విద్యార్థులు గెలిచినట్ట, లేకపోతే ప్రభుత్వం గెలిచినట్ట అనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.